గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు పట్టణ ప్రాంతం, గ్రామీణ ప్రాంతం అని తేడా లేకుండా ప్రతి మారుమూల ప్రాంతానికి కూడా అభివృద్ధిని విశేషంగా ఇక్కడ మనం తీసుకెళ్లారు. మాట్లాడబోయే అంశం ఏంటంటే, మీ ఊర్లో అంటే ఖమ్మం రఘునాథపాలెం మండలంలోనే అతిపెద్ద మండలం, అలాగే 37 పంచాయతీలు ఉన్నాయి. సో దాని గురించి చెప్పండి, వాటి మీద ఎలా? 37 గ్రామ పంచాయతీల్లో కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో కేవలం రహదారులలోనే 175 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టడం జరిగింది. ప్రతి గ్రామం నుంచి గ్రామానికి బీటీ రోడ్డు వేయటమే కాకుండా ప్రతి గ్రామంలో కూడా పంట పొలాలకు వెళ్లే డొంక రోడ్లను కూడా అభివృద్ధి చేసి బీటీ రోడ్లను వేశారు. ఈ 37 గ్రామ పంచాయతీల్లోని ప్రతి చెరువుకు కూడా మంచుకొండ నీటి ఎత్తిపోతల పథకం ద్వారా సాగర్ జలాల్ని అందించి వారు రైతుల విషయంలో కూడా ఎంతో కరువు పీడిత ప్రాంతమైన రఘునాథపాలెం మండలాన్ని తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల నుంచి సస్యశ్యామలంగా పచ్చని పంట పొలాలతో విరాజిల్లే విధంగా వారు ముందుకెళ్తున్నారు. అదేవిధంగా పేద ప్రజలకు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఇందిరమ్మ ఇళ్ళు, ప్రతి ఒక్క పేదవాడు కూడా నాకు ఇల్లు కావాలనే ఆలోచనతోని వారు ఉంటున్నారు. ఆ కళ కూడా ఈ తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి సహకారంతో రఘునాథపాలెం మండలంలో సుమారు 1500 ఇళ్లను మంజూరు చేసి అవి కూడా స్లాబ్ లెవెల్కి 50% వచ్చాయి. కాబట్టి ప్రతి పేదవాడు కూడా ఈ యొక్క సంక్షేమ అభివృద్ధి పథకాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమైనవి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సాధ్యమైనవి. తుమ్మల నాగేశ్వరరావు గారికి మనం స్థానికంగా ఎల్లవేళలా వారికి సహకరించి మన మండలాన్నే కాదు, మన గ్రామాన్నే కాదు, మన వీధిని కూడా అభివృద్ధి చేసుకోవటానికి ప్రతి ఎన్నికల్లో కూడా వారికి అండగా ఉండాలనే ఆలోచనతోని ఈ యొక్క గ్రామీణ ప్రజలు ఆలోచిస్తున్నారు. స్థానిక సంస్థల్లో